నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా జూన్ నాటికి 1 year పూర్తవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు, రకరకాల ఆయా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలపైన జరుగుతున్న వ్యవహార శైలి, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలు చాలా కీలకంగా మారాయి. గత వారంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి గారిని కుటుంబంతో సహా నారా లోకేష్ గారు సతీమణి వాళ్ళ బాబుతో కూడా కలిసి ముగ్గురు కలిసి ప్రధానమంత్రి గారిని కలిశారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారితో ఏకాంతంగా ఒక్కరే ప్రధానమంత్రి గారు నారా లోకేష్ గారు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు. వీటి మీద ఇప్పటికే రాష్ట్రంలో రకరకాల చక్కెర్లు కొడుతున్నాయి, రకరకాల వ్యాఖ్యలు. మరి ప్రధానమంత్రి గారిని నారా లోకేష్ గారిని కలవడమే ఒక పెద్ద చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 22, 23, 24 ఈ 3 రోజులు ఢిల్లీ బాట పట్టారు. 22న ఢిల్లీకి వెళ్తారు. 23న కేంద్ర మంత్రులందరూ కూడా కీలకమైన మంత్రులే. ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ, అదేవిధంగా ఏ శాఖలకు సంబంధించిన మంత్రులైతే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధులు కేటాయింపులు కూడా ఆ కేంద్ర మంత్రులకు కలిసి ఉన్నత పదవులు అందించే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఈ నెల 23న 24న మరి ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో, ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా 23నే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఈ యొక్క వరుస భేటీలు, మొన్న నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. మరి 22 నుండి ఢిల్లీ బాట పడుతున్న చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రులు కలవబోతున్నారు, హోమ్ మినిస్టర్ని కలవబోతున్నారు, మరి ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారు. ఇలా వరుస భేటీల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది. పేరుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి కానీ వీటి మీద మాత్రమే కేంద్రాన్ని పెద్దలను కలవడానికి ఢిల్లీ పర్యటన చెప్తున్నారు. కానీ వీటి వెనక రాజకీయ పరంగా అంతరార్థం వేరుకుంటుంది, ఆ వ్యవహార శైలి వేరుకుంటుంది. మరి రాష్ట్రంలో వాళ్ళంతా కూడా కేసులమై నడుస్తుంది. ఇవాళ 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం, 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చకి దారితీస్తుంది. మరి ఒక సీనియర్ నాయకుడిని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కోడే కూసింది. మరి అదే తీర్పు 24లో మరి ఆ పరిణామంతో కూడా కొంత జోడిస్తే మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఓటమి పాల్గొనడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్టే ప్రధాన కారణం అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చర్చ నడిచింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వరుసగా వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులపైన కేసులు, రకరకాల ఆరోపణలు, విమర్శలు, అదేవిధంగా మరి ఏ కేసులు ఏమున్నాయి, ఏమీ లేవు, ఏం ఆధారాలు ఉన్నాయి అనేది మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏమైతే పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారో సిట్కు సంబంధించిన వాళ్ళకే తెలియాలి. మరి ఈ క్రమంలో గత వారం రోజులుగా రాష్ట్రం అంతా కోడెక్కొస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో, అంటే రోజుల్లోనా వారాల్లోనో తెలియదు కానీ ఖచ్చితంగా 2-3 వారాల్లోనో లేకపోతే కొద్ది రోజుల్లోనో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవడానికి కూడా చాలా రకాలుగా, అనేక రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాలుగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఏ కేసులో ఏమైతే లిక్కర్ కేసు ఉందో ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలామంది కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. దాని తోడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, పేషెంట్ చూసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో తీగలాగితే డొంక కదిలిన సంధాన ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మరి వాళ్ళిద్దరు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించే ప్రయత్నమా, లేకపోతే చెప్పడమా, లేకపోతే ఏదో విధంగా ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక పాత్ర, చేతులు మారిన కోట్ల రూపాయల్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరే అనేది ఒక అభియోగం నడుస్తుంది. వీటి మీద ఆధారాలు తీసుకుంటే తప్ప అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఏదేమైనా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే మరి దానికి కేంద్ర స్థాయిలో కూడా రకరకాల ఆలోచనలు చేస్తారు. అంత ఈజీగా అరెస్ట్ చేయడం ఉండదు. కానీ కాకపోతే ప్రస్తుతం ఏపీ అంతా కూడా కక్ష
పూర్తి రాజకీయాలు చోటు చేసుకున్న 2024 నుంచి ఇప్పుడు 2025 ఈ 5-6 సంవత్సరాల్లోనే ఈ తరహా రాజకీయాలు ఏపీలో కొనసాగుతుంది. అంతకుముందు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ కక్షాదింపు రాజకీయాలు గతంలో కూడా లేవు. యాక్చువల్గా కాంగ్రెస్ ఉన్నప్పుడు లేవు, టీడీపీ ఉన్నప్పుడు కూడా లేవు. ఇటీవల ఈ 5-6 సంవత్సరాల్లో వచ్చిన పరిణామాల నేపథ్యం ఏమో కానీ మొత్తానికి కక్షాదింపు రాజకీయాలు. మరి దీంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పాట పట్టడం కూడా, హోంశాఖ మంత్రిని కేంద్ర మంత్రులు కూడా కలిసే తీరు కూడా ఖచ్చితంగా ఈ ఏవైతే కేసులు, అక్రమ వ్యవహారాలు, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. అవన్నీ కూడా బయటికి చెప్పరు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం చెప్తారు, కానీ లోపల మాట్లాడే వ్యవహార శైలి అంతా వేరుగా ఉంటుంది. మరి వీటన్నిటి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ కేంద్రం ఏ విధంగా ఇస్తుంది, నిధులు ఇస్తుంది, ఓకే. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి కూడా అనుమతులు కావాలి. కేంద్ర ప్రభుత్వం అదే హోంశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి. అవన్నీ జరిగితేనే అరెస్ట్కి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. మరి అవన్నీ కూడా మరి ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఇప్పుడు వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం, మరి లోకేష్ గారు కూడా అవే చర్చించి ఉంటారా అని కూడా ఒక సమాచారం బయట తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే టూర్లో కూడా మరి అది జగన్మోహన్ రెడ్డి గారి అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే ఖచ్చితంగా ఈ అంశాలకి బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ముఖ్యమంత్రి గారి పర్యటన, అటు నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటన ఏపీలో రాజకీయపరమైన ఒక రసవత్తరమైన వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. పొలిటికల్ అటెన్షన్ ఆంధ్రప్రదేశ్లో చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నెలలోనా వచ్చే నెలలోనా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక కీలక పరిణామం ఆంధ్రప్రదేశ్లో సంచలనం కాబోతుంది. ఒక అరెస్టుల పరమోలని కూడా చర్చ నడుస్తుంది. మరి ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది, మరి ఎట్లాగనేది మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా సంచలనం కలిగే అంశాలుగానే ప్రజలకు కనిపించే అవకాశం ఉంది. మరి అది ఎప్పుడు ఏంటనేది మరి దానికి ఈ కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్న పెద్దలు కానీ దానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారనేది కూడా క్లారిటీ లేదు. కానీ మరి ఏం జరిగింది అనేది అయితే ఒక సంచలనం అయితే ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో జరుగుతుందని కూడా ఏపీ అంతా కూడా చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.